మీ భూమి మీ హక్కు, ఇది రైతులకు భూయజమానులకు ప్రభుత్వం ఇచ్చే భరోసా అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. రైతులకు వివాదాల్లేని క్లీన్ డాక్యుమెంట్లు ఇచ్చే దిశగా ప్రభుత్వం పనిచేస్తోందని, ఆ దిశగానే భూముల రీసర్వే చేపడుతున్నామని సీఎం వెల్లడించారు. తూర్పుగోదావరి జిల్లా మండపేట నియోజకవర్గం రాయవరంలో పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు హాజరయ్యారు. ఈ పర్యటనలో భాగంగా రాయవరంలోని వ్యవసాయ క్షేత్రంలో రైతులతో సీఎం ముఖాముఖి మాట్లాడారు. క్యూఆర్ కోడ్, విశిష్ట సంఖ్య ఉన్న మీ భూమి మీ హక్కు పేరిట రైతులకు రాజముద్రతో కూడిన కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేస్తున్న విధానాన్ని స్వయంగా పరిశీలించారు. క్యూఆర్ కోడ్ ద్వారా తక్షణం భూమి వివరాలు తెలుసుకునేలా పట్టాదారు పాస్ పుస్తకాలను రెవెన్యూ శాఖ ముద్రించిందని రైతులకు సీఎం వివరించారు. రైతులు భూయజమానుల ఆస్తులకు భద్రత కల్పించేలా కొత్త టెక్నాలజీతో ట్యాంపరింగ్ చేసేందుకు వీల్లేకుండా పట్టాదారు పాస్ పుస్తకం తయారు చేసినట్టు చెప్పారు. రీసర్వే పూర్తయిన 6,688 గ్రామాల్లోని భూములకు సంబంధించి 22.33 లక్షల పాస్ పుస్తకాలు ముద్రించగా ప్రస్తుతం వాటిని పంపిణీ చేస్తున్నట్టు రైతులతో సీఎం చెప్పారు. రైతులు భూయజమానులకు తప్పుల్లేని కొత్త పట్టాదార్ పాస్ పుస్తకాలు పంపిణీ చేసేలా అధికారులు, ప్రజాప్రతినిధులు శ్రద్ధ పెట్టాలని సీఎం సూచించారు. అనంతరం మీ భూమి మీ హక్కు ప్రజావేదిక నుంచి ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ, పూర్వీకుల నుంచి సంక్రమించిన స్వార్జితమైన భూమితో రైతులకు విడదీయలేని అనుబంధం ఉంటుందన్నారు. కరోనా సమయంలో అంతా సెలవు తీసుకున్నారు, కానీ అందరికీ అన్నం పెట్టే రైతన్నకు సెలవే లేదు. అలాంటి రైతులకు చెందిన భూపత్రాల విషయంలో గత పాలకులు పాస్ పుస్తకాల జారీకి సంబంధించి అక్రమాలు చేశారు. గత పాలకుల్ని, ప్రభుత్వాన్ని హెచ్చరించాను, కానీ వారి అహంకారం నెత్తికెక్కి మీ ఆస్తులపై ఆయన ఫోటో వేసుకున్నాడు. మన పూర్వీకులు ఆర్జించిన భూమికి సంబంధించిన సరిహద్దు రాళ్లపై మూర్ఖంగా ఆయన ఫోటో వేసుకోవడమే కాక ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటూ ఓ చట్టాన్ని తెచ్చి వాళ్లకు నచ్చిన వాళ్ల ఆధీనంలోకి భూములు తీసుకువచ్చేలా చేశారు. దీనిని గతంలోనే తీవ్రంగా వ్యతిరేకించాను. మీ భూముల వివరాలన్నీ గత పాలకుల అనుచరులు ఆధీనంలో పెట్టుకున్నారు. కూటమి అధికారంలోకి రాకపోతే ప్రజల భూములన్నీ కాజేసేందుకు కుట్ర పన్నారు. భూమి అనేది రైతుకు ఆస్తి మాత్రమే కాదు, ఓ విశ్వాసం, కుటుంబంతో కలిసిపోయిన సెంటిమెంట్. మన కూటమి ప్రభుత్వం వచ్చాక గత పాలకులు తెచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్టును రద్దు చేస్తూ రెండో సంతకమే పెట్టాను. రాజముద్ర వేసి పట్టాదారు పాస్ పుస్తకాలిస్తున్నాం. గతంలో భూమి ఇవ్వకపోతే దానిని 22A రికార్డుల్లో పెట్టేసి వివాదం సృష్టించేవారు. అందుకే ప్రజలు ఆలోచించి సమయం వచ్చినప్పుడు బ్యాలెట్ ద్వారా తగిన బుద్ధి చెప్పారు. గత పాలకుల తీరు కారణంగా ఎక్కడికి వెళ్లినా భూ వివాదాలకు సంబంధించిన పిటిషన్లే వస్తున్నాయి. ఈ వివాదాలను పరిష్కరించేందుకు సంకల్పించి మీ వద్దకు వచ్చానని సీఎం చంద్రబాబు తెలిపారు.